ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, మాజీ ముఖ్యమంత్రి మీద కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు నిజంగా శాసనసభలో మేము మా ముఖ్యమంత్రి గారు ఉన్న శాసనసభలో మేము శాసనసభ్యులుగా ఉండడం అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు వాడిన భాష, గత ఒక సంవత్సరం 14 నెలలుగా వాడిన భాషని అనేక సందర్భాలను ఉటంకిస్తూ మీ ముందర పెట్టదలుచుకున్నాను. చీల్చి చెండాడుతూ అంటాడు, పేగులు మెడలు వేసుకుంటూ అంటాడు, పండబెట్టి తొక్కుతూ అంటాడు, వంగబెట్టి గుద్దుతూ అంటాడు, లాగుల తొండలు ఇడిచిపెడతా అంటాడు. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి గారిని మొన్నటి వరకు వీల్ చైర్కి పరిమితం చేసినా మరి నేడు స్ట్రెచర్ మీద పడుకోబెడతా, దాని తర్వాత మార్చురీకి పంపిస్తా అని చెప్పి నీచమైన పదజాలం వాడిన ఈ ముఖ్యమంత్రి గారి భాషని తీవ్రంగా ఖండించుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సందర్భాల్లో అనేక పోరాటాలు చేసిండ్రు. ఏ పోరాటాల్లో కూడా ఆ పోరాటానికి నాయకత్వం వహించిన నాయకులు ఇటువంటి నీచమైన భాష వాడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చి తెలంగాణ పరిపాలించమని చెప్పేసి ప్రజలు అవకాశం ఇస్తే కేవలం అవకాశాన్ని పక్కకు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి కేటీఆర్ గారిని ఏ విధంగా సతాయించాలి, ఏ విధంగా తిట్టాలి, ఏ విధంగా జైలుకు పంపాలన్న కేవలం ఏకైక ఆలోచనతోటి ప్రజా పరిపాలన పక్కకు పెట్టి, ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి, ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమైన ముఖ్యమంత్రి గారు నిజంగా నీచమైన మీ యొక్క గుణాన్ని ఈరోజు బహిర్గతం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి పదజాలాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇటువంటి పదజాలం వాడితే నేను గట్టిగా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.